శ్రీనివాస్, ఇది వచ్చేసి ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి కర్ణాటకలోని బెల్గాంలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి ఈ కంపెనీని వెళ్ళి చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత ఒక 2.5 సంవత్సరాలుగా ఈ కంపెనీ తెలంగాణలో కూడా స్టార్ట్ చేశాము. దాదాపు ఇప్పటికే కొన్ని వేల వెహికల్స్ హైదరాబాద్లో తిరుగుతున్నాయి. చాలామంది ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలి అనేది ఫస్ట్ తెలుసుకున్నారు. ఈరోజు చూస్తే పర్యావరణం బాగా వేడెక్కుతుంది, బాగా మన పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల మనకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దానితో చిన్న వయసులోనే చాలామంది చనిపోతున్నారు. దీన్ని గమనించిన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనకి పొల్యూషన్ తగ్గించుకోవడానికి మనందరికీ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలని అందరినీ వాడమని చెప్పి స్వయంగా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఇది ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయి. కాబట్టి రాబోయే ఒక 7-8 సంవత్సరాల్లో టోటల్ ఇండియా మొత్తం అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడాల్సిందే. అది వాడడం వల్ల మనకు పర్యావరణం రక్షించుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు చూస్తే పెట్రోల్ రోజు భారంగా మారిపోయింది. రోజు 110 రూపాయలకు పెట్రోల్ లీటర్ దొరుకుతుంది. మరి ఆ లీటర్ పెట్రోల్ పోస్తే 30 నుంచి 40 కిలోమీటర్లు పోయే వరకు ఆ పెట్రోల్ అయిపోతుంది. మరి రోజు సామాన్యుడు వాళ్ళు సంపాదించిన సంపాదనలో సగం ఈ పెట్రోల్ స్కూటర్లకు, మనం డీజిల్తో నడిచే వాహనాలకు వాటికే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ డబ్బుని పొదుపు చేసుకోవాలంటే ప్రతి సామాన్యుడు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాల్సిందే. కేవలం ఒక 10 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్లు వాడుకోవచ్చు హ్యాపీగా. చూడండి, ఇక్కడ అదే 100 కిలోమీటర్లు కనుక మీరు ఒక పెట్రోల్ వెహికల్ వాడితే 220 రూపాయల పెట్రోల్ కాలుతుంది. మరి ఆ పెట్రోల్ ఖర్చు 220 రూపాయలు. 10 రూపాయల ఖర్చుకు తగ్గించుకోవాలంటే ప్రతి సామాన్యుడికి అద్భుతమైన వస్తువు ఈ ఎలక్ట్రిక్ వెహికల్. కాబట్టి అందరూ కూడా మనం వద్దన్న ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్ రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు అందరూ వాడాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందే. కాబట్టి ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉన్న అవకాశం. దీన్ని అలాగే మన కంపెనీ ఇప్పటివరకు ఎవరు చేయని ఒక సాహసం మన కంపెనీ చేసింది, ఏడిఎంఎస్ అనే కంపెనీ. ఇప్పటివరకు బయట ఎన్నో మార్కెట్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేస్తున్నాయి వాళ్ళు కూడా. కానీ ఏ కంపెనీ కూడా ఏ కస్టమర్ కూడా ఒక ఉపాధి అవకాశం మాత్రం కల్పించారు. వాళ్ళు మాత్రమే లాభం పొందే సిస్టమ్ వాళ్ళే. కానీ మన కంపెనీలో మన ఎండి గారు, దీని డైరెక్టర్ వచ్చేసి ఒక మంచి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. దీంట్లో ఎవరైతే కస్టమర్గా వెహికల్ కొంటారో ఆ కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యాపారస్తుడుగా మారి దీంట్లో డబ్బు కూడా సంపాదించుకునే అవకాశం కూడా కల్పించడం ఫ్రీగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న గట్కేసర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీ వాహనాలతో మీ డబ్బు పొదుపు చేసుకోండి. దాంతోపాటు ఈ వాహనం తీసుకొని మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఇందులో ఈ షోరూమ్ సేల్స్ పెంచితే మీకు కంపెనీ నుంచి చాలా డబ్బు కూడా వస్తుంది. ఆర్థికంగా రోజు ఒక 5,000, 10,000 కూడా సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఇది ఇప్పటికే కొన్ని లక్షల మందికి ఈ అలాంటి అవకాశం ఉపయోగించుకుంటున్నారు. అందులో నేను కూడా ఒక కస్టమర్గా ఇందులో ఎంట్రీ అయ్యి ఈరోజు చాలా డబ్బు నా కుటుంబానికి సంపాదించడం జరిగింది. అలాగే మీరందరికీ కూడా ఇలాంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశం గురించి తెలుసుకోవాలంటే షోరూమ్ యాజమాన్యాన్ని సంప్రదించండి. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మన డైరెక్టర్స్కు, కంపెనీకి నిజంగా అందరం టీం తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుస్తాం. ప్రజల్లో అపోహ ఉంది సార్, ఏముందంటే పెట్రోల్ ఎక్కడైనా దొరుకుతుంది, ఏదైనా వెళ్ళొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ వరకు ఛార్జింగ్ చేసుకోలేము. కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అయితే పబ్లిక్ అంది వాళ్ళకి వస్తుంది. సార్, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 20-30 ఏళ్ళ కింద మన ఊర్లలో పెట్రోల్ పంపు ఉందా, క్యాన్లలో పట్టుకొచ్చుకొని వాడిన వాళ్ళే. పెట్రోల్ పంపులు అప్పుడు లేవు, అయినా కూడా మనం ఇబ్బందులు పడుకుంటూ పెట్రోల్ ఎక్కడి నుంచో 10 కిలోమీటర్లు వెళ్ళి క్యాన్లలో పట్టుకొచ్చుకొని స్టాక్ పెట్టుకొని పెట్రోల్ స్కూటర్ వాడింది. అలాగే స్టార్టింగ్లోనే అన్ని సమకూరవు, కానీ జస్ట్ మీరు వెయిట్ చేయండి. వన్ ఇయర్ లోపే ప్రతి పెట్రోల్ పంపులో ఛార్జింగ్ స్టేషన్ రాబోతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్రతి పెట్రోల్ పంపులో ఇప్పుడు ఏ స్టేషన్ ఎలా ఉందో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే 1 ఇయర్లో టోటల్ మార్పు ఎంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన స్కూటర్లకు అట్లాంటి అవకాశం కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని అంత పెద్ద అవసరం ఉండదు. ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే బయట ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 వీలర్స్కి అంత అవసరం లేదు. దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతుంది కాబట్టి 2 వీలర్ మీద 100 కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కావాలంటే వాళ్ళకు మన కంపెనీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది, బ్యాటరీని పెంచుకునే అవకాశం. 150-200 కిలోమీటర్లు కూడా కావాలంటే ఆ బ్యాటరీని పెంచి ఇచ్చే అవకాశం కూడా మన దగ్గర ఉంది. ఒకేసారి ఛార్జ్ చేసుకుంటే 200 కిలోమీటర్లు వచ్చే బ్యాటరీ కూడా మన దగ్గర చాలా మార్కెట్లో 100 కంపెనీలు ఉన్నాయి. కాబట్టి దేనికి పోటీ కాదు, ఎవరి క్వాలిటీని బట్టి వాళ్ళు మార్కెట్లో గెటిన్ అవుతారు అంతే. ఇది 2025-26 వరకు ఎవరు టాప్ 1, టాప్ 2 అనేది తెలిసిపోలేదు. అప్పుడు లేదు, ఇది చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 15 షోరూమ్స్ ఉన్నాయి. టోటల్ తెలంగాణలో 120 షోరూమ్స్ ఉన్నాయి ఈ కంపెనీ.
ఆంధ్రాలో 100 షోరూమ్స్ ఉన్నాయి. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 220 షోరూమ్స్ ఉన్నాయి. కంపెనీ అతిపెద్ద కంపెనీ. ఇప్పటి వరకు ఇండియాలో ప్రైజ్ ఎలా ఉంది సార్? ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర ఒక 97,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 97,000 నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళే చెప్తుంది. దానికంటే తక్కువ కావాలంటే ఇంకా తక్కువలో దొరుకుతాయి లో కాస్ట్లో. కానీ 100 కిలోమీటర్లు తక్కువ ఉంటే ప్రజలకు యూజ్ కాదనే ఉద్దేశంతో మేము ఆ బ్యాటరీని 100 కిలోమీటర్లకు సెట్ చేయడం జరిగింది. 100 కిలోమీటర్లు మైలేజ్ రావాలంటే మినిమం 97,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 150,000 వరకు మన దగ్గర వెహికల్స్ ఉంటాయి. ఏ మోడల్ నచ్చినా డిజైనింగ్ మేకింగ్ అంతా ఒకటే కానీ బ్యాటరీ కూడా చేంజ్. బ్యాటరీ చేంజ్ ఉంటుంది, డిజైన్లో కూడా చేంజ్ ఉంటుంది, క్వాలిటీలో కూడా చేంజెస్ ఉంటాయి. అంటే వెహికల్ రేటుని బట్టి క్వాలిటీస్ ఉంటాయి. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.